సంధ్యా థియేటర్ ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. అల్లు అర్జున్ కు తాము వ్యతిరేకం కాదన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. Which has definitely yielded lot of results, and we have seen that because of that only it improved. Plus, you all know that state has created a women's safety wing at the state level, which continuously monitors the crime against the women and children. There is continuous improvement at various levels. I congratulate all the officers, all the commissioners, all the superintendents of police, DGP doing a good work for the security and safety of women and children, carrying the message to the citizens that we work for the citizens. Our helpline 100 and 112 are available 24/7, and they are always providing help to the citizens. Response time is also very good as compared to the national level. As far as Allu Arjun is concerned, we have nothing against any personally against any individual, but at the same time, all should be responsible to the citizens of the state. They should understand that safety and security of the citizens is the utmost important for everyone, and they should also follow it. They are heroes in films, but in ground also they should understand the problems of the society. Promotion of a film is not that important as important of the safety of the citizens. బౌన్సర్లకు హైదరాబాద్ సిపి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ ఈవెంట్స్ లో పోలీసులను బౌన్సర్లు టచ్ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఎటువంటి ఘటనలు జరిగినా వారు భద్రతనిచ్చి వీఐపీ వీపీఐలదే బాధ్యత అన్నారు సిపి. బౌన్సర్స్ గురించి ఒక విషయము మీరు చూసారు కదా, బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరినీ. సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. ఏ విధంగా అయితే తోసేశారో పోలీస్ ఆఫీసర్స్ని మీరు చూసారు కదా వీడియోస్లో, పబ్లిక్ని తోసేశారు. వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ. సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి? ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్. సో ఇప్పటి నుండి విఐపీస్, వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారో పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది. వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి, ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి. మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపీదే. ఇది తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్స్ ఏవి కూడా పని చేయవు. ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ్యావ్ టు